యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనం. ప్రైజ్ లార్డ్. సో ఎంతమంది వాక్యం వినడానికి రెడీగా ఉన్నారండి? ప్రైజ్ లార్డ్. సో మనందరం వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేను మీకు చెప్పి తర్వాత మనందరం వాక్యంలోకి వెళ్ళబోతా ఉన్నాం. సో ఆ కొన్ని విషయాలు ఏంటంటే కనుక, పరిచర్య సంఘం అంటే ఏంటో చెప్తాను. పరిచర్య అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటని, దేవుని దగ్గర విన్న మాటని, దేవుని దగ్గర నేర్చుకున్న మాటని నమ్మకంగా యథార్థంగా తీసుకొచ్చి సంఘములో ప్రకటించడం. హల్లెలూయా. పరిచర్య అంటే ఏంటండి? మన సొంత మాటలు కాదు, సేవకుని గురించినటువంటి మాటలు కాదు, సేవను గురించినటువంటి మాటలు కాదు, వ్యక్తిగత విషయాలు కాదు. అంటే అవి చెప్పకూడదని కాదు, కానీ కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి కొన్ని మాటలు మనం చెప్పాలి. సేవకుని గురించి అయినా, సాక్ష్యం గురించి అయినా, అవసరాన్ని బట్టి. కానీ సంఘములో దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని స్వరం లోపిస్తే కనుక అది పరిచర్య కాదు. రెండోది, సంఘం అంటే ఏంటంటే ఎంతమంది కాదు, సంఘములో వస్తున్న వాళ్ళు, సంఘములో కూర్చుంటున్న వాళ్ళు దేవుని వాక్యం పట్ల వాళ్ళకి ఎంత నిబద్ధత ఉంది, ఎంత నిబద్ధత ఉంది. ఏ నిబద్ధతతో వాళ్ళు సంఘములోకి వచ్చి కూర్చుని ఏకీభవించి తిరిగి మరలా వెళ్తూ ఉన్నారో ఆ నిబద్ధతను బట్టే అది సంఘమా లేకపోతే సాధారణమైనటువంటి గుంపుగా కూడుకోవడమా అనేది నిర్ణయించబడతాం. మనందరం పెద్ద గుంపుగా కూడుకుని వాక్యం పట్ల ఎవరికి ఎలాంటి నిబద్ధత లేకుండా వచ్చి కూర్చుని కాసేపు ఉండి వెళ్ళిపోవడం ద్వారా ఆ సంఘమును బట్టి అపవాది రాజ్యానికి ఎలాంటి ఆటంకం ఉండదు. హల్లెలూయా. ఏ సంఘం అయితే వాక్యం పట్ల నిబద్ధత కలిగి ఉంటుందో, దేవుని పట్ల నిబద్ధత కలిగి ఉంటుందో, దేవుణ్ణి నేర్చుకోవాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవునితో అనుభవంలోనికి వెళ్ళాలని, ఆ సంఘం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అపవాది రాజ్యాలకి చాలా ప్రమాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. సో ఈ రెండు విషయాలు మీరు మర్చిపోకండి. మొదటిది, మేము నమ్మకంగా చేస్తున్నామని నేను అనుకుంటా ఉన్నాను, ఇంకా నమ్మకంగా చెయ్యాలని కూడా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. రెండోది, మీరు కూడా నమ్మకంగా చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా నమ్మకంగా రోజులు గడిచే కొద్దీ మీరు చెయ్యాలని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. వాక్యం నేర్చుకోవాలి మనం, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన నేర్చుకోవాలి మనం, జీవన విధానాన్ని వాక్యంతో మనం పోల్చుకోవడం నేర్చుకోవాలి మనం. పక్కవారితో, మనుషుల మాటలతో, లోకములో ఉన్నటువంటి హెచ్చుతగ్గులతో, లోకము యొక్క విషయాలతో పోల్చుకోవడం కాకుండా వాక్యంతో పోల్చుకోవాలి మనం. వాక్యంతో పోల్చుకున్నప్పుడు మన జీవితాన్ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే వాక్యం పట్ల నిబద్ధత కలిగి ఉన్నాం మనం. ప్రైజ్ లార్డ్. ఈ రెండు విషయాలు నేను ఇంట్రడక్షన్గా చెప్పాలని నేను అనుకున్నాను. సో ఇంకొక రెండు విషయాలు ఏంటంటే కనుక, నేను పోయిన 2 వారాలు రాలేదు కదండి. పోయిన ఆదివారం కావాలనే రాలేదు, దానికి సారీ. కావాలని అంటే ఇంకా లేవలేకపోయాను. అందరికీ చెప్పి నేనే ఆదివారం ఎవరు మానొద్దని చెప్పి నేనే ఆదివారం మానేస్తాను. అదొక రీజన్ ఏంటంటే, ఇంకా 7 గంటల నుంచి 9 గంటల దాకా అని చెప్పాడు అన్నయ్య. నేను లెగిసినప్పటికే సర్వీస్ అయిపోయింది. సో ఐఎమ్ రియల్లీ సారీ. నేను దాన్ని బట్టి నేను క్షమాపణ చెప్తున్నాను. ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉండాలి. మీ అందరికి నేను చెప్పి నేను అకౌంటబిలిటీ ఇవ్వలేదనుకో, ప్రభు నన్ను అకౌంటబిలిటీ అడుగుతాడు, నన్ను అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఆయన అందరికీ పెద్ద హెచ్చరికలు చేస్తున్నావు, నీ హెచ్చరిక ఏమైందని. సో కాబట్టి ఒక వీక్ నేను రాలేకపోయాను. రెండో వీక్ నేను ఎందుకు రాలేకపోయానంటే, నేను మన మధ్యలోకి వచ్చిన ఏరియాలతో కలిసి ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి వచ్చారు. అప్పుడు ఆయన రమ్మని కోరినప్పుడు
అన్నయ్య చెప్పి అలాగ రమ్మంటున్నారు ఏరియల్ బ్రదర్, వెళ్తున్నానని చెప్పి నేను వెళ్ళాను. సో అక్కడ ఒక 2 విషయాలు చాలా ప్రత్యేకంగా అనిపించినాయి మాట నాకు. ఆ 2 విషయాలు ఏంటో చెప్తాను. ఒక 2 కుటుంబాలని మేము కలుసుకున్నామండి. 2 కుటుంబం పరిచర్య తిరుగుతున్నాం, మీటింగ్ తర్వాత మీటింగ్ వెళ్తా ఉన్నాం. ఒక ఆవిడ ఉందండి, ఆవిడ ఏం చదువుకోలేదు, పాస్టర్ గారు వాళ్ళ అత్తగారు మాట. ఆవిడ గురించి చిన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 30 సంవత్సరాలు ఆవిడ జీవితం సాక్ష్యం చాలా బాగుంది. లేదు అంతా చెప్పే టైం అయిపోద్ది ఈరోజు, కాబట్టి నేను షార్ట్ వర్డ్స్లో కొన్ని మాటల్లో నేను చెప్తాను. ఆవిడ 30 సంవత్సరాలు మన్నా చర్చ్ యొక్క పాస్టర్ గారి దగ్గర వాళ్ళ యొక్క ట్రస్ట్లో 30 సంవత్సరాలు పనిచేసిందండి. ఆవిడ నమ్మకంగా పనిచేసింది. ఆవిడకి చదవడం రాదు, రాయడం రాదు, ఏమీ రాదు మాట. 30 సంవత్సరాలు అక్కడ పనిచేసింది. వాళ్ళ అమ్మాయినేమో చిన్నప్పటి నుంచే సేవా దృక్పథంతో పెంచి 8 సంవత్సరాలు వచ్చినప్పటికే ఆవిడని వాళ్ళ అమ్మాయిని కూడా సేవకి సంబంధించినటువంటి సహాయ పరిచర్యలోకి పంపించింది మరి. అయితే ఆవిడ ప్రేయర్ చేసుకుందంటండి. ఏమని ప్రార్థన చేసుకుందంటే, అందరూ బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి అంటున్నారు ప్రభా, నాకు చదవడం రాదు, నాకు వాక్యం చదవాలని ఉంది, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందంటండి. చేసుకుని బైబిల్ తీసి చదవడం మొదలు పెట్టిందండి. 2 సార్లు బైబిల్ చదివిందండి. ఇప్పుడు ఆవిడ 2 times మొత్తం బైబిల్ అంతా చదివింది. అదొకటి. అయితే ఆవిడ ఏమీ కాదు, వంటలు వండడం, హెల్ప్ చేయడం ఇలా చేస్తూ ఉంటుంది. మిగతా సమయాల్లో పాస్టర్ల కోసం, సంఘాల కోసం, సేవ కోసం ప్రార్థన చేస్తుందన్నమాట. ఆవిడకి ఎలా ప్రార్థన చేయాలనిపిస్తే, ఎవరి కోసం చేయాలనిపిస్తే వాళ్ళ కోసం ప్రార్థన. అయితే ఆవిడ చాలా అమాయకంగా తింగరగా ఏదేదో చెప్పేస్తుంది, ఈవిడ ఎక్కువ వాగేస్తుంది, ఈవిడ గురించి చెప్పేస్తుంది అన్నట్టుగా అందరూ ఆవిడని కొంచెం తగ్గిస్తారు కదా. మనం మామూలుగా నవ్వుకుంటాం కదా, మనం ఎవరైనా మాట్లాడినప్పుడు కొంచెం తింగరగా అలా నవ్వుకుంటున్నారు అన్నమాట. అందరి కోసం ప్రేయర్ చేస్తున్నారండి ఏరియల్ బ్రదర్. ఆవిడ కోసం ప్రేయర్ చేస్తుంటే సడన్గా ఓపెన్ అయిందంటండి, పరలోకం ఓపెన్ అయ్యి, పరలోకంలో ఈవిడ ఒక కిరీటం పెట్టుకుందంట. ఆ కిరీటం మీద అన్ని అమూల్యమైనటువంటి రత్నాలు ఉన్నాయంట. అందరికంటే, సేవకుల కంటే చాలా హై ర్యాంక్లో ఉందంట ఆవిడ. ఒక రాణిలాగా పరలోకంలో ఆవిడ విహరిస్తూ ఉందంట. దేవుడు చెప్పారంట, ఈవిడతో ప్రేయర్ చేయించుకోండి అని చెప్పారు. ప్రేయర్ అయిపోయింది. తర్వాత ప్రేయర్ చేయించి ఆయన ఆవిడతో ప్రార్థన చేయించుకున్నాం. తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత మేము డిస్కస్ చేసుకున్నాం, మామూలుగా మాట్లాడుకున్నాం. ఆమె చాలా రేంజ్లో ఉంది పరలోకంలో. పెద్ద పాస్టర్ గారికి లేని స్థానం పరలోకంలో ఆవిడకు ఉంది. అది నేను చూడగానే నాకు చాలా భయం వేసింది అని చెప్పాడు. మనం కంటికి కనిపించే విషయాలు ఎంత వ్యత్యాసంగా పరలోకంలో కనిపించబోతున్నాయో అన్న థాట్ నాకు వచ్చినప్పుడు చాలా భయం వేసింది నాకు. ఎంతమంది పేరు మోసిన సేవకులు, ఎంతమంది ఎవరికి తెలియని వ్యక్తులు పరలోకంలో ఏ స్థానాల్లో ఉండబోతా ఉన్నారో మనం ఎవరూ ఊహించలేం. ఇది తాత్కాలికం, ఒక కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఆ పేరు, ఆ ప్రఖ్యాత, ఆ ఘనత, ఆ వైభవం. కానీ పరలోకంలో శాశ్వత కాలం ఆ పేరు, ఆ ప్రఖ్యాతి, ఆ ఘనత, ఆ వైభవం, ఆ అలంకారం, ఆ స్థితి శాశ్వత కాలం ఉండబోతా ఉంది. అది ఒకటి నాకు ఆశ్చర్యమైంది. రెండోది, మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారండి, ఫ్యామిలీ మాట. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ రాదు, ఓన్లీ పని చేయడమే వచ్చు. ఆవిడ రోజంతా పని చేసేసి మధ్యాహ్నం ఖాళీ సమయంలో బైబిల్ చదువుకునేదండి. నేను 2 సార్లు చూస్తాను అలా బైబిల్ చదువుకోవడం. వచ్చేటప్పుడు ఆవిడ కోసం ప్రేయర్ చేస్తున్నారన్నమాట. చేసినప్పుడు సడన్గా దేవుడు చెప్పారంట, ఒక ఆఫ్టర్నూన్ నేను ఈమెను ముఖాముఖిగా కలుసుకోబోతా ఉన్నాను, ఈమె అంటే నాకు చాలా ఇష్టం, ఈమెకి చెప్పు సిద్ధపడమని. ఒక మధ్యాహ్న కాలం సమయంలో ఈమె నన్ను ఎదుర్కోబోతా ఉందని యేసుప్రభు చెప్తున్నారండి. నాకు అసలు ఇన్నాళ్ళు మనం యేసుప్రభుని చూసింది లేదు, చూడబోతున్నామని, చూద్దామన్నా నిరీక్షణ ఉంది, చూడాలన్నా కోరిక ఉంది, వాంఛ ఉంది, ఏదో అప్పుడప్పుడు వచ్చి పోయేలాంటిది ఉంది కొంతమందికి. కానీ దేవుడు ఆయన కోరుకోవడం, మనం కోరుకోవడం వేరు కదండి. మామూలుగా జగన్తో ఫోటో దిగాలని నాకు కోరిక ఉందని అందరికి ఉండడం కామన్ కోరిక అది కదండి. హీరోతో ఫోటో దిగాలని, లేకపోతే
పొలిటీషియన్తో ఫోటో దిగాలని ఉంది, సెలబ్రిటీతో ఫోటో. కానీ వాళ్ళు కోరుకోవడం, నేను మీతో కలవాలనుకుంటున్నాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని జగన్ మనకు ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి, రేపు పొద్దున్న నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీరు ఖాళీగా ఉన్నారని అడిగారు అనుకోండి, మనం ఏమైపోతామండి? అక్కడే కొలితిరి గడిపోతాం. ముందు మనం ఊహించలేదు. దేవుడు ఆమెను కలుసుకుంటానని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రైజ్ లార్డ్. ఎవరు దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నారో దేవుడికే తెలుసు. నేను వేదిక మీద ఉన్నంత మాత్రాన నేను దేవుడికి దగ్గరగా ఉన్నానని కాదు, మీరు కుర్చీలో ఉన్నంత మాత్రాన మీరు దేవుడికి దూరంగా ఉన్నారని కాదు, నేను వాక్యం చెప్తున్నంత మాత్రాన దేవుడు నాతోనే మాట్లాడతాడని కాదు, మీరు వాక్యం వింటున్నంత మాత్రాన, నేర్చుకుంటున్నంత మాత్రాన దేవుడికి మీరు ఎక్కడో లాస్ట్ బెంచీల్లో కూర్చున్నటువంటి స్టూడెంట్స్ లాంటి వాళ్ళని మాత్రం కాదు. ప్రైజ్ లార్డ్. సో ఈ రెండు విషయాలు నాకు రెండు అనుభవాలు నేర్చుకున్నాను నేను ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత. ఈ రెండు అనుభవాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి, నన్ను చాలా వ్యత్యాసంగా ఆలోచించేలా చేశాయి. దేవుడికి హృదయముతో ఎవరైతే యథార్థంగా కల్మషం లేకుండా వాళ్ళు చేయగలిగినటువంటి పని నమ్మకంగా చేస్తూ ప్రభువుని స్మరించుకుంటూ వాక్యంకి నిబద్ధత కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభువుని ఎదుర్కోబోతా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. మీలో ఒక ఆశ పుట్టాలని మాట నేను చెప్పాను, ఓకేనా? ఎంతమందికి ప్రభుని చూడాలని ఉందండి? ఎంతమందికి ₹1,00,00,000 చూడాలని ఉందండి? మనకి డిఫరెంట్ కోరికలు ఉంటాయి కాబట్టి మనకి డిఫరెంట్ ఆశలు కలుగుతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. బాగా చెప్పట్లేదండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఈ సంవత్సరం ప్రభు మనకి నేర్పించినటువంటి లేకపోతే ఇచ్చినటువంటి మాట ఏంటంటే, మనల్ని ఆయన రూపాంతరం చేయబోతాం. ఏం చేయబోతున్నాడు ఆయన? రూపాంతరం చేయబోతాం. సో 2 వారాలు నేను అదే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. ఎలా రూపాంతరం చేస్తాడంటే ఆయన వాగ్దానం ఇచ్చి, ఆయన సృష్టించి నిర్మించిన దాన్ని రూపాంతరం చేస్తాడు. సో ఈ రూపాంతరం చేసే పనిలో రూపాంతరం చేయడానికి మన మీద పనిచేసే వ్యక్తి ఎవరని చెప్పాను నేను? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని సృష్టించేవాడు, నిర్మించిన విషయాన్ని రూపాంతరం చేసి చూపించేవాడు. సో ఈ 2 మాటలు నేను ఆన్లైన్లో చెప్పాను అన్నమాట. ఈ 2 విషయాలు మనం ధ్యానం చేసాం. సరే, ఈ రోజు మనం ఏం చేయబోతా ఉన్నామంటే, ఒక ప్లెయిన్ సరళమైనటువంటి గ్రహింపుతో కూడినటువంటి ఒక మాట మీ అందరికీ నేను ఈ వారం చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఏంటి ఆ సరళమైనటువంటి, చాలా సులభంగా, చాలా తేలిగ్గా, చాలా అర్థవంతంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటో ఈ వారం మనం ధ్యానం చేయబోతాం. ఏంటి ఆ విషయం అంటే కనుక, మన గురించి, దేవుడి గురించి, అపవాది గురించి. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇంకా కొన్ని కదులుతాయి ఇప్పుడు. ఇంకా చెప్పండి సార్. చూసా, ఇంకా బాగా కదలట్లేదు, అన్నీ కదలాలి. ఒకసారి మళ్ళీ చెప్పండి. మన గురించి, అపవాది గురించి. ఈ విషయాలు తెలియాలి. మన గురించి ఏంటి, దేవుడి గురించి ఏంటి, అపవాది గురించి ఏంటి. ఈ 3 విషయాల్లో ఒక సరి అయినటువంటి అర్థవంతమైన గ్రహింపు మనకు లేదనుకోండి, మనకేం అర్థమవుదు, ఏం జరుగుతుందో అర్థమవుదు, ఎందుకు జరుగుతుందో అర్థమవుదు, ఏం అర్థమవుదు. ఒక్కోసారి ఏడుస్తాం, ఒక్కోసారి నవ్వుతాం, ఒక్కోసారి చర్చి మానేస్తాం, ఒక్కోసారి చర్చికి ముందు వచ్చి కూర్చుంటాం, ఏదేదో చేస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాగా చెప్పట్లేదు. మీరు బాగా చెప్పినప్పుడే నేను ముందుకి కదలడానికి నాకు అవకాశం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఎంతమందికి కుప్పకూలిపోయేలాంటి అనుభవాలు ఎదురైనాయండి? ఎదురవ్వలేదా? మరి యథార్థంగా చెప్పండి. నేను మీతోనే మాట్లాడుతున్నాను, మీరు కూడా నాతో మాట్లాడండి, ఓకేనా?
నువ్వు మాట్లాడుకో తమ్ముడు, మేము నిద్రపోతా వింటాం, మేము కల్లో సమాధానం చెప్తాం మేము. అలా వద్దు. మీరు నేను మనము కలిసి మాట్లాడుకో. ఎంతమందికి కుప్ప కూలిపోయేలాంటి పరిస్థితులు వచ్చాయండి? చిన్నదో పెద్దదో కుప్ప కూలిపోయేలాంటి పరిస్థితి వచ్చాయి, ఆందోళనలో వచ్చాయి కదండి. ఎందుకు వచ్చాయి చెప్పండి? ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటంటే, నాకు నీకు బుర్ర ఉందా? ఎందుకు వచ్చాయండి? నీకు రాలేదా? నువ్వు చెప్పు ముందు, నీ సాక్ష్యం చెప్పు ముందు, నువ్వు మా సాక్ష్యం అడిగే ముందు. అందరికి వస్తాయి కదండి. మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క ఆశ, వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి విషయం జరగలేనప్పుడు, దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఆ మనిషి ఏమైపోతాడండి? కుప్పకూలిపోతాడు. 2024లో ఎవరు గెలుస్తారనుకున్నామండి మనం? మామూలుగా ఎవరు గెలిచారండి? అప్పుడు ఆ పార్టీ వాళ్ళందరూ ఏమైపోయారండి? కుప్పకూలిపోయారు కదండి. కొంతమంది మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ పెట్టమన్నారు. అంటే వాళ్ళ కోరిక అలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెట్టను, వాళ్ళు పెట్టమంటే పెట్టేస్తారండి, పెట్టరు. కొన్ని విషయాలు మనల్ని కుప్ప కూలిపోయేలా చేస్తారు. ఉదాహరణగా చెప్పాను కానీ, మన రాజకీయ పార్టీలకు అతీతం మనం, ఏ పార్టీ కాదు మనం, అర్థమైందా? ఏ పార్టీ కాదు మనం, దేవుడి పార్టీ మనం. కానీ దేవుడు ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకే మనం ఓటు వేస్తాం. ఈ గొడవలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు నేను ఏ పార్టీయో తెలుసుకునే ప్రాసెస్ ఎక్కువైపోయింది. మన ఊర్లో ప్రత్యేకంగా మీరే పార్టీ, మీరే పార్టీ, ఏ పార్టీ, ఏ పార్టీ, ఏ పార్టీ కాదు, మనం గాడ్స్ పార్టీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అపవాది మనల్ని కుప్ప కూలిపోయేలాంటి అనుభవాల్లో మనం వెళ్ళినప్పుడు, అపవాది వచ్చి నీ జీవితం అయిపోయింది, ఇంకా యు ఆర్ ఫినిష్డ్, నువ్వు అయిపోయావు ఇంకా అని మన చెవిలో చెప్తున్నప్పుడు, మనకు ముఖాముఖిగా ఎదురయ్యి మనతో చెప్తా ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల ద్వారా మనతో చెప్తా ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన చుట్టూ అలుముకున్న పరిస్థితుల ద్వారా మనతో చెప్తా ఉన్నప్పుడు, చాలామంది ఏమైపోతూ ఉంటారంటే లోతైనటువంటి కృంగుబాటులోకి వెళ్ళిపోతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి, గ్రహించుకోవలసినటువంటి ఒక విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే కనుక, వ్యక్తిగతంగా యేసు ఎవరో మనం తెలుసుకుని ఉంటే కనుక, వ్యక్తిగతంగా యేసు మనకేమవుతాడో మనం గ్రహించుకుని ఉంటే కనుక, వ్యక్తిగతంగా యేసు మన కొరకు ఏం చెయ్యాలనుకుంటున్నాడో మనకు అర్థమైతే గనక, ఏ పరిస్థితి మనల్ని కుప్పకూల్చి భూస్థాపితం చేయలేదు. హల్లెలూయా. ఎందుకు చాలామంది భూస్థాపితం అయిపోయేలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి మరణావస్థలోకి వెళ్ళిపోతూ ఉన్నారంటే, వాళ్ళకి యేసు ప్రభు తెలుసు. ఎలా తెలుసు అంటే, మామూలుగా తెలుసు అంతే. సంఘముకి వెళ్ళి ఆయనకి పాటలు పాడడం తెలుసు, సంఘముకి వెళ్ళి ఆయన అది చేశాడు, నాకు ఇది చేశాడు అని సాక్ష్యం చెప్పడం తెలుసు, సంఘముకి వెళ్ళి ఆయనకి నేను ఆ కానుక ఇవ్వాలనుకుంటున్నాను, ఈ కానుక ఇవ్వాలనుకుంటున్నాను, నేను ప్రతిష్ఠించుకున్నానని చెప్పడం మాత్రం తెలుసు. లేకపోతే ఎక్కడైనా ఆయన పేరట కూడికలు జరుగుతుంటే వెళ్ళి ఏకీభవించడం మాత్రమే తెలుసు. కానీ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా యేసు మన ప్రభువు. వ్యక్తిగతంగా యేసు ఎవరండి? ఈజ్ అవర్ లార్డ్. వ్యక్తిగతంగా యేసు మన రక్షకుడు. వ్యక్తిగతంగా యేసు మన స్నేహితుడు. వ్యక్తిగతంగా యేసు మన ప్రాణప్రియుడు. హల్లెలూయా. నాకు వ్యక్తిగతంగా నాకు యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు స్నేహితుడు, యేసు ప్రభు పోషకుడు, యేసు ప్రభు ప్రాణప్రియుడు అన్న గ్రహింపు రానంత వరకు కూడా మనం సాధారణమైన విశ్వాస జీవితంలోనే కొనసాగుతాం మనం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కొంచెం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను, ఓకేనా? 3 విషయాలు చెప్తానండి. 3 విషయాల కింద చెప్పి మీకు అర్థం అవడానికి, గుర్తుండడానికి బాగా వినాలండి మీరు, ఓకేనా? మీరు బాగా వింటేనే మీరు ఏం చేయబడతారంటే మీరు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏంటంటే కనుక, ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం.
చదవండి. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు తప్ప మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారంటే యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ఈ మాట చెప్తూ ఆయన గురించి చెప్పుకుంటా ఉన్నారు. ఇంకొకటి వేరే వ్యక్తి కోసం కూడా చెప్తా ఉన్నారు ఆయన. ప్రైజ్ లార్డ్. బాగా చెప్పట్లేదండి. ప్రైజ్ లార్డ్. ఆయన కోసం చెప్పుకోవడానికి ముందు ఆయన ఇంకొకరి కోసం చెప్తా ఉన్నాడు. తన్ను తాను పరిచయం చేసుకోవడానికి, లేకపోతే ఎందుకోసం ఆయన వచ్చాడో చెప్పడం కోసం చెప్పడానికి ముందు ఆయన కంటే ముందు ఎవరు వచ్చారో, ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడో, అప్పుడు ఈయన ఎందుకు వచ్చాడో ఈయన చెప్తా ఉన్నాడు. ఆయన కంటే ముందు ఎవరు వచ్చారు? దొంగ వచ్చాడు. దొంగ అంటే ఎవరండి? సాతాన్. ఈ సాతాన్ ఎందుకు వచ్చాడని చెప్తున్నాడు యేసుప్రభు చెప్తున్నాడు. మీకు బాగా అర్థం అవడం కోసం నేను చాలా ప్లెయిన్గా నేను చెప్తున్నాను. ఈ దొంగ ఎందుకు వచ్చాడంట? దొంగతనం చేయడానికి వచ్చాడంట, హత్య చేయడానికి వచ్చాడంట, నాశనం చేయడానికి వచ్చాడంట. వీడు హత్య చేయడానికి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏమి ఊరుకోలేదు. యేసుప్రభు ఏమి చేతులు కట్టుకుని చెయ్యి, ఏం చేస్తావు చేసుకో, నాకేంటి, నాకు సంబంధం లేదు, నువ్వు దొంగతనం చేస్తే నాకేంటి, నువ్వు హత్య చేస్తే నాకేంటి, నువ్వు వాళ్ళని నాశనం చేస్తే నాకేంటి, ఆయన వేడుకు చూడట్లేదు. ఈయన కూడా రంగంలోకి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈయన ఎందుకు వచ్చాడంట? జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడంట. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీ ఇంట్లో ఎవరో దొంగతనం చేయడానికి వచ్చారండి. మీ ప్రభువు, మీ రక్షకుడు, మీ పరిపాలకుడు, మీ స్నేహితుడు చేతులు కట్టుకుని చూడటం, ఆ దొంగ యొక్క దొంగతనాన్ని, హత్యను, నాశనాన్ని అడ్డుకోవడానికి ఆయన మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ప్రవేశిస్తాడు మన జీవితంలోకి యేసు ప్రభు? అలాగంటే కనుక మనం ఎప్పుడైతే ఆయన గురించినటువంటి సరి అయిన గ్రహింపులోకి మనం వస్తామో. ఒక పక్క దొంగ వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నాడు, హత్య చేస్తూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు. ఇటువైపు యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? జీవం ఇస్తూ ఉన్నాడు, సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తా ఉన్నాడు. మీకు బాగా అర్థమవడం చెప్తున్నాను. మీరు మధ్యలో నిలబడండి. ఈ పక్కనేమో దొంగ మీకు, మీ పక్కనేమో మీ బోధకుడు, మీ రక్షకుడు, మీ యొక్క ప్రభు యేసు ప్రభు ఉన్నారు. మీ అని ఎందుకు చెప్తున్నానంటే, మనని ఎందుకు చెప్తలేదంటే, మనని చెప్తే కదా యూనివర్సల్గా పోతుంది. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా సంఘములో కూడికల్లో బోధించబడుతున్నటువంటి బోధ అంతా మన ప్రభువు, మన రక్షకుడు అన్నప్పుడు అది వినే వాళ్ళకి మన అంటే అందరికీ, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభువు అన్న కోణంలోనే చూస్తూ ఆయన ఎక్కడో చూస్తూ ఉన్నారు. ఆయన అందరికీ కంటే ముందు వ్యక్తిగతంగా నీకు, వ్యక్తిగతంగా నాకు ప్రభు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకా బాగా అర్థమవడం చెప్తానండి. మీకు ఎలాగ అర్థమవడం చెప్పాలంటే, ఫర్ సపోజ్ అండి, ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజు కుటుంబం ఉందనుకోండి. ఆ రాజు ఆ రాజ్యానికి రాజు అవ్వడానికి ముందు తన కుటుంబానికి ఎవరండి? రాజు. యజమాని అంటే రాజే కదా. తన కుటుంబాన్ని ముందు, రాజ్యాన్ని ఏలడానికి ముందు తన కుటుంబాన్ని ఏలేవాడు. ముందు రాజ్యంలో ఉన్న ప్రజల్ని ఏలడానికి ముందు తన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఏలేవాడు. ఇప్పుడు ఈ రాజు ఒకవేళ మేలు చెయ్యాలనుకోండి, ఒక గొప్ప మేలు చెయ్యాలనుకోండి, ఒక విలువైనది చెయ్యాలనుకోండి, మొట్టమొదటిగా ఎవరికి చేస్తారు చెప్పండి? ఒక వజ్రం వచ్చిందండి రాజుగారి దగ్గరికి, ఎవరో తెచ్చి ఇచ్చారు. రాజా, ఇది చాలా చాలా విలువైన వజ్రం, దీంతో కిరీటం చేయించుకోండి, చాలా విలువైన వజ్రాలు ఇవి అని ఒక 4, 2, 3 ఇచ్చారనుకోండి. సరే, నా రాజ్యంలో ఉన్న మెయిన్గా ముఖ్యంగా నాకు స్నేహంగా ఉన్నటువంటి మంత్రులు చేసి 3 కిరీటాలు వాళ్ళకి నేను అలంకరిస్తాను అంటాడంటే రాజు ఎవరి కోసం చేస్తారు చెప్పండి? ఒక ఆభరణం చేయించాడు అనుకోండి, ఆభరణం ఎవరికి ధరింపు చేస్తాడు ముందు? మీరైతే ఎవరికి ధరింపు చేస్తారు చెప్పండి? ఎవరో వచ్చి మీకు బెస్ట్
ఒక ఆర్నమెంట్ ఇచ్చారు, ఒక ఆభరణం ఇచ్చారు. ఇప్పుడు దాకా ఈ ఆంధ్రప్రదేశ్లో అలాంటి మోడల్ రాలేదు. ఫస్ట్ మోడల్ మీకే వచ్చింది. ఎవరు ఉచితంగా ఇచ్చారు. అది పట్టుకెళ్ళి మీరు ఎవరికి ఇస్తారండి? మా పాస్టర్ గారు ఎంత యథార్థంగా ప్రార్థన చేస్తారు నా కోసం, ఆయన మెల్లలోనే ఉంటేనే అందంగా ఉంటుంది ఇది అంటారండి మీరు? ఎన్నే మీ అబ్బాయిని పిలుస్తారు, రారా రారా నీ పుట్టినరోజుకి నేను ప్రార్థన చేశాను ప్రభు, చూడు ఎలాంటి సహాయం చేశాడు నాకని ఓ గొప్పలు చెప్పి ఆవిడ మెల్ల అది వేసి మనం మురిసిపోతాం మనం కదండి. మన మెల్లో వేసుకున్నా సరే అంత ఆనందం కలగదు మనకి. మన ప్రభు కూడా అంతే. ఆయన అందరికీ ప్రభు అనే దానికి ముందు వ్యక్తిగతంగా నీకు ప్రభు ఆయన, వ్యక్తిగతంగా నీకు రక్షకుడు ఆయన, వ్యక్తిగతంగా నీకు రాజు అయినా, వ్యక్తిగతంగా నీకు స్నేహితుడైనా, వ్యక్తిగతంగా నీకు ప్రాణప్రియుడైన. ఒక పక్క నీకు ఒక పక్క అపవాది ఉంటే, ఇంకో పక్క నువ్వు నీ ప్రభువుని పెట్టుకుంటే, ఈ అపవాదేమో నిన్నెప్పుడు దొంగతనం చేసి, నిన్నెప్పుడు హత్య చేసి, నిన్నెప్పుడు నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే, ఈ ప్రభువేమో నీకెప్పుడు సమృద్ధి అయిన జీవం ఇచ్చి నిన్ను ఇంకా జీవంలో నుంచి సమృద్ధి అయిన జీవంలోనికి, ఆశీర్వాదంలో నుంచి ఇంకా మంచి ఆశీర్వాదంలోనికి, మంచి సమాధాన స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి నెమ్మది కలిగినటువంటి జీవితంలోకి నడిపించాలని ఈయన పాటుపడతా ఉన్నాడు. ఇతనేమో నిన్ను నిరంతరం ద్వేషిస్తూ ఉంటుంటే, ఈ అపవాది, ఈ శత్రువు, ఈయనేమో నిరంతరం నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇతనేమో నిరంతరం నీకు అడ్డంకులు సృష్టించి నీ బంధాల్ని బాంధవ్యాల్ని, నీకున్నటువంటి మంచి విషయాల్ని నాశనం చేయాలనుకుంటుంటే, ఈయనేమో ఇంకా మంచి బంధాలని నిర్మించి నీకు ఇంకా మంచి చేయాలని ఈయన పాటుపడతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనకి గ్రహింపు వస్తామో మనం ఏం చేయడం మానేస్తామంటే దేవుణ్ణి నిందించడం మానేస్తాము. ఈరోజు చాలామంది విశ్వాసులు ఎవరిని నిందిస్తున్నారండి? ప్రభు మాకు అన్యాయం చేశాడండి, ప్రభు మాకు తీరని నష్టం చేశాడండి, ప్రభు ఇలా చేస్తాడని మేము కల్లో కూడా కలగనలేదండి. అపవాది మనల్ని మన ప్రాణప్రియుని నిందించేలా చేస్తున్నాడు, మన రక్షకుని నిందించేలా చేస్తున్నాడు, మన స్నేహితుని నిందించేలా చేస్తున్నాడు. మనం అమాయకంగా ఎవరి మాటలు నమ్మేస్తున్నాం? మన శత్రు మాటలు నమ్మి, మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినటువంటి ఇస్తున్నటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? అపార్థం చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు బాగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తా ఉంది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మీరు యాకోబు 4:7 తీయండి ఒకసారి. త్వరగా తీయాలి. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను మనందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. యాకోబు 4:7 చదువు. దేవునికి వాక్యం ఏమని చెప్తుంది? ఎవరికి లోబడమని చెప్తుందండి? అపవాదిని ఎదిరించండి. ఇంగ్లీష్లో బాగుంటుందండి, therefore submit yourself to the Lord and rebuke the devil. మిమ్మల్ని మీరు ఎవరికి లోపరుచుకోమని చెప్తున్నాడండి అక్కడ భక్తుడు? దేవునికి లోపరుచుకోండి. మీరు ఎవరిని ఎదిరించండి? అపవాదిని ఎదిరించండి. ఇప్పుడు మనం వాస్తవంగా మాట్లాడుకుందామండి. అందరు నా వైపు చూడండి, వాస్తవంగా మాట్లాడుకుందాం. మనం ఎవరికి లోబడుతున్నామండి? మనం ఎవరికి లోబడుతున్నాం? ఫర్ సపోజ్ వ్యతిరేకంగా పరిస్థితి వచ్చింది, మనం దాన్ని ఎవరు కలుగు చేశారనుకుంటున్నాం? మనం ఫస్ట్ మన థాట్లో ఎవరు కలుగు చేశారనుకుంటున్నాం మనం? అసలు మీరు ఎవరి మీద నింద మోపుతలేదా? చెప్పండి, ఎవరు కలుగు చేశారనుకుంటున్నారు? అబద్ధం ఆడుకోండి, చెప్పండి. దేవుడే ఇలా చేస్తాడని నేను అనుకోలేదు, దేవుడు ఎంత కఠినాత్ముడు అయిపోయాడు నా పట్ల. మనం తెలియకుండా ఒక నమ్మకాన్ని మోస్తున్నాం, మనం ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. మనకి వ్యతిరేకంగా ఏదైనా సంభవిస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం దేవుణ్ణి నిందిస్తున్నాం. ఇంకా కొంతమంది, మరి దేవుడు కనీసం అప్పుడన్నా ఆపాలి కదండి, ఆపకుండా ఏం చేస్తున్నాడు ఆయన? నిజంగా నన్ను అంత ప్రేమించేస్తే దేవుడు నా కోసం ప్రాణం పెట్టేసాడు అని అంటున్నారు కదా, అంత ప్రాణం పెట్టినోడు ఇది జరగకుండా ఎందుకు ఆపకుండా ఉండాలండి? ఆయన ఎందుకు జరగనివ్వాలండి నా జీవితంలో? మనం ఇన్నిసార్లు వ్యతిరేకంగా ఆయన అపార్థం చేసుకుని ఆయనకి లోబడవలసింది పోయి, ఆయన్ని
ఆశ్రయంగా చేసుకోవలసింది పోయి, ఆయన్ని అర్థం చేసుకోవలసింది పోయి, ఆయన్నే అపార్థం చేసుకుని అపవాదికి పరిస్థితులకి మనం లోపడుతున్నా సరే ఇంకా మనకి జ్ఞానం బోధించాలని ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరు బాగా చెప్పట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఒక విషయం నాకు అర్థమైంది అన్న వాళ్ళు చేతండి. ఏ విషయం మీకు అర్థమైంది? మీరు ఎవరికి లోబడుతున్నారో? నిజంగా ఎవరికి లోబడుతున్నారండి? ఎవరికి లోబడుతున్నారు మీరు? అపవాదికి లోబడుతున్నారు. ఎవరిని ఎదిరిస్తున్నారు మీరు? వాక్యం ఏం చెప్తుంది? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. కానీ మనం అపవాదికి పరిస్థితికి లోబడిపోయి మనం ఏం చెప్తున్నాం అంటే దేవుడే చేశాడు, ఇది దేవుడి వల్లే జరిగింది, ఇది దేవుడికి అసలు నా మీద కనికరం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, అది లేదు, ఇది లేదు అనో మనం దేవుని నిందిస్తూ ఉన్నాము. అపవాది మనల్ని అలాగ మభ్య పెడతా ఉన్నాడు. ఇది మొట్టమొదటి విషయం. అపవాది దొంగ. అపవాది ఎవరండి? దొంగ. వాడు ఏం కల్పిస్తాడు? అబద్ధాలనే కల్పిస్తాడు, మోసాలనే జరిగిస్తాడు. మనం వాస్తవానికి ఎలా ఉండాలో అలా ఉండకుండా ఉండడానికి ఆడు ఏ ప్రయత్నమైనా చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ విషయం మీరు మొట్టమొదటి విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే కొరింథీయులు రాసిన పత్రిక తీయండి ఒకసారి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనం, 19, 20 వచనాలు చదవండి. మీరు మీ సొత్తు కాదు. సారీ, ఓకే. ఇక్కడ ఈ వాక్యం ఏమని చెప్తుందండి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. వాక్యములో ఈ మాట వ్రాయబడి ఉంది, నీ కోసం, నా కోసం. మనం మన సొత్తు కాదు, మనం మన సొంతం కాదు. మనం ఎవరి సొంతం? మనం దేవుని సొంతం. మనం ఫర్ సపోజ్ అండి, అనిల్ అంబానీ మనల్ని కొనేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? అనిల్ అంబానీ మనల్ని దత్తత తీసుకున్నాడండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయనకి ఎవరో కానీ చెప్పారు, ఎన్ని ఫ్లోర్స్ హౌస్ కానీ ఉందంటే లిఫ్ట్లో వెళ్ళాలంట. ఆయన ఇంట్లో లిఫ్ట్ ఉంది. ఇప్పుడు మనల్ని ఆయన కొనేసుకుని ఆయన సొత్తుగా మార్చేసుకుంటే ఇంకా మనకంటూ ఏమీ మనకు ఉండదు. ఇంకా ఆయనకి ఏమైతే ఉందో అదంతా మంది అయిపోద్ది. ఇంకా హల్లెలూయా. ఈరోజు చూడండి, మనం ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నామో చూడండి. నేను పనిలోకి వెళ్ళాలి, నేను కష్టపడాలి, నేను ఇది చెయ్యాలి, నేను అది చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉంటేనే నా పరిస్థితి బాగుంటుంది. పాస్టర్ గారు అలాగే చెప్తారు, వాళ్ళు ఇలాగే చెప్తారు, వాళ్ళు అలాగంటారు, మనం చేయవలసింది మనం చెయ్యాలి అని మనం ఏం చేస్తూ ఉన్నామంటే, అపవాది మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే, తత్వజ్ఞానం మనల్ని ఏం చేస్తూ ఉందంటే, ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానం ద్వారా అపవాది మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే, మనం ఎవరు సొత్తు అయిపోయామో ఆయన సొత్తుగా ఉండకుండా మన సొంతంగా మనం ఉండడానికి మనం ప్రయత్నించేలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది నా మాట? మీరు మీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు, ఇక్కడ ఉన్న మన సొత్తు కాదు. మనల్ని ప్రభు కొనేసుకున్నాడు మనల్ని. ఇప్పుడు ప్రభు మనల్ని కొనుక్కుంటే మన గురించినటువంటి అన్ని విషయాలు ఎవరు చూడాలి చెప్పండి? ఫ్రిడ్జ్ మీరు కొనేసుకున్నారండి, ఇప్పుడు షాప్ వాడు వచ్చి కరెంటు లైన్ వేస్తాడా, మీరు లైన్ వేసుకోవాలి దానికి. ఇప్పుడు కరెంటు బిల్లు నెల ఫ్రిడ్జ్ కరెంటు బిల్లు మీరు కడతారా, మీ కంపెనీ షాప్ ఓనర్ వచ్చి కడతాడా? ఓ నెల అంతా వాడేసుకుని కరెంటు బిల్లు ఒక 1000 రూపాయలు వచ్చిందనుకోండి, పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ అమ్మారు కదండి మొన్న, ఇంకో కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చింది అన్నారు అనుకోండి. ఆయన ఏమంటాడండి? సెక్యూరిటీని పిలుస్తాడు. అప్పటికి మనం మొండి కట్టామనుకోండి, పోలీసులు పిలుస్తాడు. పోలీసులు వస్తారు, ఏంటండి గొడవ అంటే, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడండి మన సంక్రాంతికి, ఇంకో ఫిబ్రవరి నెల వచ్చింది, 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది, రా కట్ట అంటున్నాడు.
ఫ్రిడ్జ్ మీరు అమ్మారండి, మీరే కరెంటు బిల్లు కట్టాలన్నాం అనుకోండి, మన వాదన ఏమవుతుందండి? మన మీదే కేసు అవుతుంది. మనల్ని అన్నీ ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? నువ్వు ఇక్కడ ఉండకూడదు తమ్ముడు, నువ్వు లోకం అంటే ఊర్లో ఉంటే చాలా ప్రమాదం, నడు నీకు ఒక మంచి ప్లేస్ నేను చూపిస్తానని తీసుకెళ్ళి మనల్ని ఏం చేస్తారో చెరసాల. ఎందుకు వేస్తారు చెప్పండి? ఫ్రిడ్జ్ ఇంకా మనకు అమ్మిన వారిది కాదు, అది మన సొత్తు అయిపోయింది. ఇప్పుడు దాని కరెంటు బిల్లు మందే, దాని మెయింటెనెన్స్ మందే, దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మందే, ఏ టు జెడ్ మందే. అలాగే మనం యేసు ప్రభు సొత్తు అయిపోయాం మనం. ప్రైజ్ లార్డ్. ఈ మాట మనకి నిజంగా అర్థమైతే మనల్ని ఆరోగ్యంగా ఉండవలసిన బాధ్యత అయిందే, మనల్ని పోషించవలసిన బాధ్యత అయిందే, మనల్ని నడిపించవలసిన బాధ్యత అయిందే, మనల్ని కాపాడవలసిన బాధ్యత అయిందే, మనల్ని గురించినటువంటి సమస్త బాధ్యతలు ఆయనవే. ఎందుకు ఆయనవంటే మనం ఆయన సొత్తు కాబట్టి. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? ఇందాక అన్నీ చెప్పినట్టు మనం ఏం ప్రార్థన చేయాలి? ఫ్రిడ్జ్ మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగిందండి? మామూలు కరెంటు బిల్ కట్టి నెలని అడిగిందా ఫ్రిడ్జ్ మిమ్మల్ని ఎప్పుడన్నా? వాషింగ్ మిషన్ మీతో మాట్లాడిందండి? నాలో బట్టలు ఉతుక్కుంటున్నావు కానీ నన్ను శుభ్రం చేయకూడదంతా, నన్ను పట్టించుకో అందండి ఎప్పుడన్నా? అవి మాట్లాడకపోయినా మనం చేస్తాం వాటికి. ఎందుకు చేస్తాం? అవి మన సొత్తు, అవర్ ఓన్ ప్రొడక్ట్స్. అవి మనం వాటిని సంపాదించుకున్నాం. మనం ఎలా సంపాదించుకున్నాం? డబ్బులు హెచ్చించి సంపాదించుకున్నాం. ఇప్పుడు మనం కూడా దేవుని సొత్తు. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన ఎలా సంపాదించుకున్నాడు? ఆయన విలువైన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన ఇప్పుడు మనం అడగవలసిన పనిలే, ప్రభా నా పరిస్థితి చూడు. యు ఆర్ బిలాంగ్స్ టు గాడ్. నువ్వు దేవుని సొత్తు. నువ్వేం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా వెళ్ళాలో, ఎలా ఉండాలో అన్నీ ఆయన మాట్లాడతాడు నీతో. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన ఈ గ్రహింపు మనకు రావట్లేదు కాబట్టి చాలామంది సేవకులు మనకు చెప్పే మాట ఏంటంటే, నీ సమస్య పోవాలంటే నువ్వు ఉపవాసం ఉండే ప్రార్థన చెయ్యాలి. అవును పాస్టర్ గారు, కరెక్ట్గా చెప్పారు. ఇప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది అనిపిస్తుంది, నేను ఇంకా ఉపవాసం ఉంటాను పాస్టర్ గారు అంటే. ఉపవాసం అని ప్రార్థన చేయొద్దని, దేనికోసం ఉండాలో మనం తెలుసుకోవాలి. వీఆర్ బిలాంగ్స్ టు గాడ్ బిలవర్డ్. మనందరం దేవుని సొత్తు. ఇది మీరు ఎంత గట్టిగా అరిచి చెప్పాలనుకుంటున్నారో, మీరు వ్యక్తిగతంగా అన్నిసార్లు అన్ని రోజులు అంత మీకు గుర్తొచ్చినంత గట్టిగా మీ గురించి మీరు చెప్పుకోండి, నేను దేవుని సొత్తు, నేను దేవుని సొత్తు. ఐఎమ్ బిలాంగ్ టు గాడ్, ఐఎమ్ బిలాంగ్ టు గాడ్. నేను ఈ లోకం సొత్తు కాదు, నేను ఎవరి సొత్తు కాదు. ఈవెన్ ఒకవేళ మనం నిజంగా మనం దేవుని సొత్తుని గ్రహించి విశ్వాసంలో నడుస్తుంటే, ఒకవేళ లోక సంబంధమైన విషయాలు, అనారోగ్యాలు, బాధలు, అప్పులు ఏవైనా మనల్ని లోపరుచుకోవాలని, వాటి సొత్తుగా మార్చుకోవాలని, వాటికి దాసులుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తే మన నిజమైనటువంటి యజమాని మౌనంగా ఉండడు. ఆయన ఫర్ సపోజ్ అండి, ఎవరిదో గేదె తప్పిపోయిందండి, మన ఇంటి దాకా వచ్చిందని మన పెరట్లో కట్టేస్తామనుకోండి, పోన్లే ఎవరొకరు పెరట్లో ఉంటే ఉంది, ఏమైంది ఇప్పుడు, ఎవరొకరు తాగుతారులే, ఊరకనే వదులుతలేదులే, 5 లీటర్ పాలు వాళ్ళే తీసుకుంటున్నారంటలే, మంచి వాళ్ళల్లో పచ్చిగడ్డ వాళ్ళే వేస్తున్నారంట అని ఊరుకుంటారంట. రైతు వెతుక్కుంటూ వస్తాడు. మనం అన్నాం, ఏమండి ఇది మా దగ్గరికి వచ్చింది, మమ్మల్ని ప్రేమించి వచ్చింది, మా ఇంట్లోకి వచ్చింది ఈ గోమాత, ఈ మాతను మేము ఎలా వదులుతామండి, మేము కట్టుకున్నాం, మేము పెంచుకుంటున్నాం అన్నాం అనుకోండి. ఆయన వెళ్ళి పెద్దలను తీసుకుని వస్తాడు. ఇతని సంగతి ఏంటో తేల్చండి. అసలు వాళ్ళు అడిగిద్దారు, ఏంట్రా బాబు నీ బాధ ఏంటంటే, ఇలా జరిగింది, అప్పటి నుంచి నేను దీన్ని తీసుకున్నా అంటే వాళ్ళు చెప్తారు, ఇది నీ సొత్తు కాదు. యజమానుడు రానంత వరకే, యజమానుడికి తెలియనంత వరకే, యజమానుడు కలుగు చేసుకోనంత వరకే ఒక విషయాన్ని మనం అనుభవించవచ్చు, మంద కాని విషయాన్ని. ఎప్పుడైతే యజమానుడు కలుగు చేసుకుంటాడో ఇక దాన్ని ఎవరు ఏం చేయలేరండి. దాని యొక్క యజమానులు కాని వారు దాని మీద అజమాయిషి చేయలేరు. ఇంకా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీరు మీ సొత్తు కాదు దేవుని సొత్తు అని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, మీ మీద అన్యాయంగా ఏలుబడి చేస్తున్న అనారోగ్యమైన యజమాని ఉండలేడు. ఇంకా మీ జీవితం మీద, కుటుంబం మీద అన్యాయంగా ఏలుబడి చేస్తున్నటువంటి బాధలు, వేదనలు, లేకపోతే అప్పులు, ఏ రకమైనవైనా సరే అవి యజమానులు కాదు. మీ నిజమైన యజమాని
మీ ప్రభువైనటువంటి యేసు అన్న గ్రహింపు మీకు వస్తే ఆ యజమాని ఈ యజమానులు కాని వాటిని అన్నిటిని తోలివేస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు విశ్వాసులకి సేవకులకి ఈ గ్రహింపు లేకపోవడం వల్లే వాళ్ళు ఏవేవో చేస్తున్నారు. ఏమీ చెయ్యక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. కుమారుడుగా నువ్వేం చెయ్యాలో, కుమార్తెగా నువ్వేం చెయ్యాలో అవి చేయడం మానేసి కుమారుడుగా కుమార్తెగా అయిపోయిన నువ్వు కుమారుడు కుమార్తె కానట్టుగా ప్రవర్తిస్తే నిన్నెవరేమీ చేయలేవు. రెండో విషయం చాలా ప్రాముఖ్యం. యు ఆర్ బిలాంగ్స్ టు గాడ్, యు ఆర్ ఓన్ టు గాడ్. నువ్వు దేవుని సొత్తు, వ్యక్తిగతంగా నువ్వు దేవుని సొత్తు. ఈ విషయాన్ని నువ్వు అంగీకరించలేనంత కాలం వేరే యజమానులు నీ మీద ఆధిపత్యం చేస్తూనే ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇంకా బాగా చెప్పండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇంకా కొంచెం ఇందులో మరీ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, చాలామంది విశ్వాసులు చెప్పే మాట, నేను దేవునితో పోరాడుతున్నానని అని చెప్తారు. ఆ విషయంలో నేను దేవునితో పోరాడుతున్నానండి, ఉపవాసం చేస్తున్నానండి, ప్రార్థిస్తున్నానండి, అడుగుతున్నానండి దేవుణ్ణి. బైబిల్ ఏం చెప్తుంది? నేను ఎందుకు ప్రతిదానికి రెఫరెన్స్ చూపిస్తున్నానంటే, నేను గాలిలో మాట్లాడట్లేదన్న విషయం మీకు అర్థం అవడం కోసం నేను ప్రతిదానికి ఒక వాక్యాన్ని కోట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాను. మొట్టమొదటిగా అపవాదిని గూర్చినటువంటి యేసు ప్రభువుని, మన రక్షకుడైనటువంటి, మన సృష్టికర్త అయినటువంటి వాని గురించినటువంటి అవగాహన చూపించాను. యోహాను సువార్త 10:10 వాడు దొంగ, ఈయనెవరు? కాపరి. ఎలాంటి కాపరి? సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చే కాపరి. రెండవది, ఎవరికి లోబడాలి? మధ్యలో ఉన్న మనం, మధ్యలో నిలబడినటువంటి మనం, ఈ పక్కనేమో అపవాది, ఈ పక్కనేమో మనకి కాపరిగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్న మనం ఎవరికి లోబడాలి, ఎవరిని ఎదిరించాలి అనే విషయం కోసం ఇంకొక రెఫరెన్స్ నేను చూపించాను. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మీకు చూపించాను. ఇప్పుడు మూడవది, మనం తెలియకుండానే మనం ఎవరితో పోరాటం చేస్తున్నామో మనం తెలుసుకోవట్లేదు. మళ్ళీ చాలామంది కోట్ చేసే వాక్యం ఏంటి తెలుసండి? యాకోబు యబ్బేకు రేవు దగ్గర ఏం చేశాడంటే దేవునితో పెనుగులాడాడు. నువ్వు ఆడుతున్నావా? నీకు అలాంటి పోరాట కఠిమ ఉందా? కఠిమ ప్రతిభ, కొన్ని పదాలు నీకుందా? నీ కుటుంబం కోసం నువ్వు పోరాడుతున్నావా? దేవుని సన్నిధిలో నీ భర్త కోసం నువ్వు పోరాడుతున్నావా? నీ భార్య కోసం నువ్వు పోరాడవలసింది దేవునితో కాదు. యువర్ ఫైట్ నాట్ విత్ గాడ్, యువర్ ఫైట్ నాట్ విత్ గాడ్, యువర్ ఫైట్ విత్ సమ్వన్. ఎవడైతే ఈ కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడో, ఫర్ సపోజ్ అండి, కొంతమంది చేసి పనులు, కొంతమంది అంటారు కదా, అలా అనొచ్చు అనుకుంటే తెలియదు కానీ, ఊర్లో వాళ్ళని కొట్టలేక ఇంట్లో ఉన్న భార్యని మాత్రం కొట్టేస్తావు. కొంతమంది ఆడవాళ్ళు ఇంకా బాగా ఇంకా ఇబ్బంది పడిపోయినప్పుడు అంటారు, ఊర్లో వాళ్ళని కొట్టలేవు కానీ నన్ను మాత్రం కొట్టేస్తావు, లోకుగా ఉన్నానని అంటారు. మనకి ఎవరైతే నష్టాన్ని చేస్తున్నారో, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళతో మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం సరైన పోరాటం. కానీ మనం విశ్వాసులుగా ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి తప్పుడు పోరాటం ఏంటంటే, మనం పోరాడవలసినటువంటి వ్యక్తినేమో ఫ్రీగా వదిలేసి, పోరాటం అవసరం లేనిటువంటి మనకి అన్నిటిని చూసుకోవడానికి, మనల్ని అన్ని విధాలుగా కాపాడడానికి, మనల్ని ప్రేమించడానికి నిబద్ధత కలిగి ఉన్నటువంటి దేవునితో మనం పోరాటం చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సో ఒక మాట మనం చదువుదామండి. ఒకసారి మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము కలవై ఉన్నవి. పౌలు చెప్తా ఉన్నాడు,
తన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఎందుకు శరీర సంబంధమైనవి కావని చెప్పాడు చెప్పండి ఎవరైనా? అది కూడా నువ్వే చెప్పుదాము, టైం అయిపోతుంది అన్నట్టుగా చూడు. ఎందుకు శరీర సంబంధమైనవి కాదని చెప్పాడంటే పౌలుకు తెలుసు అతను ఎవరితో పోరాటం చేస్తున్నాడు. ఆ శరీర సంబంధంగా తిరుగుబాటు చేస్తున్న వ్యక్తులు వెనకాల ఉన్నటువంటి దురాత్మ సమూహాల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ మనస్పర్ధలు వస్తున్నాయి, ఈ విభేదాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, ఈ రోగములు వస్తున్నాయి, ఈ శాపములు వస్తున్నాయి, ఈ వేదన వస్తుంది, ఈ బాధలు కలుగుతున్నాయని పౌలు గ్రహించాడు. కాబట్టి అతడు వ్యక్తులతో పోరాటం లేదు, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు పట్టుకుని వెళ్ళి ఆ శరీరంలో వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి వ్యక్తులను కొట్టే ప్రయత్నం చేయలేదు. వాళ్ళ వెనకాలుండి వాళ్ళ చేత ఆ కార్యాలు జరిగిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మండలంలో ఉన్నటువంటి దురాత్మ శక్తుల్ని పౌలు ఆత్మలో పోరాటం చేసి వాటిని ఏం చేశాడు? నాశనము చేశాడు. ప్రైజ్ లార్డ్. పౌలుకి తన శత్రువు ఎవరో తెలుసు. మీకు తెలుసా మీ శత్రువు ఎవరో? మీ శత్రువు ఎవరు చెప్పండి? ఇంకెవరు తమ్ముడు? మా ఇంటి పక్క వాళ్ళే. ఇంకెవరు? మా అత్త. ఇంకెవరు? మా మావయ్యే. మాకు రావాల్సిన ఇవ్వట్లేదు, ఇచ్చిదా కుదలం. మన శత్రువు ఎవరో మనం గ్రహించట్లేదు. మన శత్రువు ఎవరు అనుకుంటున్నాం మనం? మనకు ఎవరైతే వ్యతిరేకంగా నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళే మన శత్రువులు అనుకుంటున్నాం మనం. ప్రైజ్ లార్డ్. అందుకే విశ్వాసులు, సంఘాలు, వాళ్ళ సంబంధాలు, బాంధవ్యాలు ఏమైపోతున్నాయండి? చీలిపోతున్నాయి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కోపాలించుకుని మాట్లాడుకోవడం మానేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఒకరితో ఒకరు ప్రేమగా కలుసుకోవడం మానేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ శత్రువు ఎవరో వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి వాళ్ళ శత్రువు ఎవరో వాళ్ళ వెనకాలుండి అసమాధానాన్ని కలుగు చేస్తున్నటువంటి, అనైక్యతను పుట్టిస్తున్నటువంటి, విభేదాలు సృష్టిస్తున్నటువంటి అపవాదును వదిలేశారు వాళ్ళు. అసలు వాడిని అసలు ఫ్రీగా నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం అన్నట్టుగా వాడిని వదిలేసి వీళ్ళు పోరాటం చేయవలసినటువంటి వ్యక్తిని వదిలేసి ప్రేమించవలసినటువంటి వ్యక్తితో పోరాటం చేస్తున్నారు చాలామంది. ప్రైజ్ లార్డ్. సంఘానికి గ్రహింపు రావట్లేదు, సేవకులకి గ్రహింపు రావట్లేదు. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు మరొక చోట కొరింథీయులకు రాసిన పత్రికలో, మనం అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. We know the schemes of the devil. అపవాది శక్తిమంతుడే, అపవాది బలవంతుడే, అపవాది జ్ఞానవంతుడే. కానీ నువ్వు అపవాది కంటే శక్తివంతుడువు, అపవాది కంటే జ్ఞానవంతుడువు క్రీస్తు ద్వారా, అపవాది కంటే బలవంతుడు క్రీస్తు ద్వారా. కానీ అయినా నువ్వు అపవాదిని ఎందుకు గెలవలేకపోతున్నావు అంటే అపవాదికి మనకున్న లక్షణాల కంటే ఇంకొక లక్షణం ఎక్కువగా ఉంది. ఏంటో తెలుసా? వాడు వంచకుడు. హి వాజ్ ఎ డిసీవ్ పర్సన్, పెర్వర్ట్ పర్సన్, కరప్టెడ్ పర్సన్. వాడు అబద్ధం ఆడినప్పుడు యేసుప్రభు చెప్తా ఉన్నాడు యోహాను సువార్తలో, వాడు స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడతాడంట. ఎలా ఆడతాడు అబద్ధం? కొంతమంది చూడండి, గొడవ పెట్టేసి సైలెంట్గా గొడవ మంచి పైకి వెళ్తున్న టైంలో వీళ్ళు డిసప్పియర్ అయిపోతారు. అప్పుడు అంటారు వాడు స్వభావం అంతేరా బాబాడు, ఎప్పుడు ఇలాగే చేస్తాడని మనం మాట్లాడతాం కదా. అపవాది కూడా అంతే. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పరిస్థితుల్లో నీకు వ్యతిరేకంగా అబద్ధాన్ని సృష్టించి నువ్వు నమ్మేలా చేసి ఆ మోసాల్లో నిన్ను చిక్కుకునేలా చేసి నీకు పోరాటం సృష్టిస్తాడు. వాస్తవానికి నువ్వెవరితో పోరాటం చెయ్యాలి? వాడితో పోరాటం చేయాలి. కానీ వాడు నిన్ను స్నేహితుడిగా మార్చుకున్నట్టుగా చేసి, వాడు నీతో ప్రేమగా ఉంటున్నట్టుగా నిన్ను మైమరిపోయేలాగా చేసి నిన్ను ప్రేమించవలసిన వ్యక్తుల మీదకి పోరాటం చేయడానికి నేను పంపిస్తాడు వాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండవదిగా మీరు మర్చిపోకూడనటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మనం పోరాడేది ఎవరితో పోరాడాలి? మనం శత్రువుతో పోరాడాలి. మన శత్రువు ఎవరండి? అపవాది. వాడి యొక్క దూతల సమూహం, వాడి క్రియలు ఏంటి? వాడి దూతల సమూహం ఏంటి?
ఏదైతే మంచికి వ్యతిరేకంగా ఉంటుందో, ఏదైతే ఐక్యతకి వ్యతిరేకంగా ఉంటుందో, ఏదైతే సమాధానానికి వ్యతిరేకంగా ఉంటుందో, ఆనందానికి వ్యతిరేకంగా ఉంటుందో, దీర్ఘాయువుకి వ్యతిరేకంగా ఉంటుందో అది మన శత్రువు. అపవాది ఎంత వంచకుడంటే మూడో విషయంలో నేను దాన్ని మీకు చెప్తాను. మూడో విషయం ఏంటంటే కనుక, మన కంటికి కనిపించే విషయాన్ని బట్టి మనం మోసపోకూడదు. అందరు చెప్పండి, మన కంటికి కనిపించే, బాగా చెప్పట్లేదు, నా కంటికి కనిపించే అంత నిజము కాదు. ప్రైజ్ లార్డ్. ఫర్ సపోజ్ మనం ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, మాకు ఎందుకు సిగరెట్ కాలుస్తున్నారు అని అడిగామనుకో, వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఇలా ఒక దమ్ము కొట్టినప్పుడు మైండ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంటుంది, నాకు ఆ ఫ్రీనెస్ కోసం నేను దమ్ము కొడుతున్నాను అంటాడా? లేకపోతే నేను మామూలుగా నాకు స్టైల్గా చూశాను, తాగాలనిపిస్తుంది అందుకు తాగుతున్నాను అంటారండి? అలా అనరు. మోస్ట్గా చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, నాకు మైండ్లో కొంచెం ప్రెజర్ వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు ఇది ఎప్పుడైతే నేను ధూమపానం చేస్తానో నాకేమవుతుంది, రిలీఫ్ వస్తుందని చెప్తాను. అలాగే మనం తాగుబోతుల దగ్గరికి వెళ్ళాడు, ఎందుకు తాగుతున్నావు నువ్వు అని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారండి? మీకు తెలుసు సమాధానం, చెప్పండి. మీరున్న సమాధానం ఏంటి? మోస్ట్గా మీరు ఎవరైనా తాగు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి మీరు చెప్పండి? వాళ్ళు మీరు ఇంకేం అడగరండి, డైరెక్ట్ అటాక్ మేము రాగానే. వాళ్ళు ఏం చెప్తారండి? సమస్యలో ఇబ్బంది పెడేస్తున్నాయి, మర్చిపోతున్నాను, కొంత మతిమరిపోతుంది, అది తాగిన తర్వాత నేను కొంచెం ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను, ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను, ఆ సమస్యలను కొంతవరకు నేను మర్చిపోగలుగుతున్నాను అని చెప్తాను. అలాగే శరీర సంబంధంగా పాపం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, నాకు అలా చేయాలనిపిస్తుంది, అలా చేస్తుంటే బాగుంటుంది, ఆ కాసేపు కొంచెం హాయిగా అనిపిస్తుంది, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్తాను. వాళ్ళు చెప్పిన సమాధానాలు తప్ప రైటా చెప్పండి? వాళ్ళు చెప్పే సమాధానాలు తప్ప రైటా చెప్పండి? ఏదోటి చెప్పండి, పర్లేదు. నేను ఏం మిమ్మల్ని కత్తి పట్టుకుని తుపాకి పట్టుకుని చెప్పు, లేదంటే బుల్లెట్ దిగిపోద్దని నేను మామూలుగా చెప్పండి. వాళ్ళు చెప్పే సమాధానాలు తప్ప రైటా? తప్ప అయితే రైట్ ఏంటి చెప్పండి? తమ్ముడు ఇలా అడుగుతామని మేము ఏం బాధపడలేదు, రైటే కదండి. వాళ్ళు చెప్పే సమాధానం కరెక్టే, వాళ్ళ వైపు నుంచి కరెక్టే. మనకి కూడా ఒకవేళ నిజంగా మనం కోపం గట్ట ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటాం, అవును కదా, వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా, మనం కూడా కన్విన్స్ అవుతాం. అయితే అది సత్యం కాదు. నీ బాహ్య రూపం నిన్ను మోసపరుస్తుంది. నీ సమస్య, నీ ఒత్తిడి పోవడానికి ధూమపానం నీకు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వట్లేదు, తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది అంతే. నీ సమస్యలను మర్చిపోవడానికి, నీ ఒత్తిడిని మర్చిపోవడానికి మద్యపానం నీకు శాశ్వతమైన సమాధానం ఇవ్వట్లేదు. ఆ రాత్రికి, లేకపోతే ఆ పూటకి, లేకపోతే ఆ గడియకి నువ్వు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేస్తుంది అంతే. మత్తు పదార్థాలు నిన్ను వేరే ఆనందంలోకి తీసుకెళ్ళట్లేదు, లేకపోతే నువ్వు చూసే సినిమాలు నీకు నిజమైనటువంటి ఆనందం ఇవ్వట్లేదు. ఫినిష్ అయిపోతుంది, ఒక గంటలోనే ఇంటర్వెల్, ఇంకో గంటలోనే ముగింపు వచ్చేస్తుంది. కానీ ఆ బాహ్య రూపం మనల్ని ఏం చేస్తుంది? మోసం చేసి ఇందులో సంతోషం ఉంది కదా, ఇందులో ఎంతో కొంత ఆనందం ఉంది కదా, ఇందులో తప్పేముంది అని మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అపవాదికి ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటో తెలుసండి? వాడు మనల్ని శాశ్వతంగా గెలవకపోయినా, గెలవడానికి వాడికి అవకాశం లేకపోయినా, ఏదో రూపంలో ఎంతో కొంత మనల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఫర్ సపోజ్ మన శరీరం అంతా వాడు ఆక్రమించుకోలేకపోతున్నాడు అనుకోండి, ఏదో రోగాన్ని కలుగు చేసి ఏదో ఒక అవయవాన్ని వాడు ఆక్రమించుకుంటాడు. ఒకవేళ మన జీవితం అంతా వాడు ఏలుబడి చేయలేకపోతున్నాడు అనుకోండి, ఏదో స్థానం తీసుకునేవాడు ఏదో రూపంలో మనల్ని ఒక కుటుంబ సమస్యల ద్వారానో, లేకపోతే ఇంకో రూపంలో ఏదో స్థానంలో వాడు మన మీద ఏలుబడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అపవాది అంత కుయుక్తి పరుడైన వంచకుడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. రోగం అంటే నథింగ్ బట్ స్లో డెత్.
నెమ్మదిగా చనిపోడు. రోగం అంటే, అప్పులంటే నథింగ్ బట్ పార్షియల్ జైల్. చెరసాల్లో ఉన్నవాడు, ప్రత్యక్షంగా జైల్లో ఉన్నవాడు ఎక్కడ ఉంటాడండి? జైల్లో ఉంటాడు, చెరసాల మధ్యలో ఉంటాడు. కానీ అప్పుల్లో ఉన్నవాడు పరోక్షంగా జైల్లో ఉంటాడు. మనసంతా జైల్లో ఉంటుంది, ఆలోచనలన్నీ జైల్లో ఉంటాయి. ఇప్పుడు కట్టకపోతే ఏమవుతుంది, ఇప్పుడు చెల్లించకపోతే ఏమవుతుంది, వాళ్ళ ఆలోచనలన్నీ బంధించబడతాయి, వాళ్ళ తలంపులన్నీ బంధించబడతాయి, వాళ్ళ మనసంతా బంధించబడుతుంది. దిస్ ఈస్ డెవిల్. ఇది అపవాది. మరి అపవాది ఎలా చేస్తా ఉన్నప్పుడు మనకి నిజమైనటువంటి జీవాన్ని, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినటువంటి మన ప్రభువు, మీ రక్షకుడు చేతులు కట్టుకుని ఊరుకుంటాడంటే ఆయన చేతులు కట్టుకుని ఊరుకునే దేవుడు కాదు. ఆయన మనం ఐశ్వర్యం పొందాలని ఆయన దరిద్రుడయ్యాడు. మనం ఆరోగ్యవంతులం అవ్వాలని ఆయన రోగగ్రస్తుడయ్యాడు. మనం విడిపించబడాలని ఆయన శిలువ మీద బంధించబడ్డాడు. మనం జీవించాలని ఆయన మరణించాడు. మనం అన్ని విషయాల్లో విజయం సాధించాలని ఆయన అన్ని విషయంలో ఓడిపోయిన వాడు అయ్యాడు. ఈ గ్రహింపు మనకి ఎప్పుడైతే వస్తుందో మన మనసు మార్చబడడం మొదలవుతుంది. మనసు మార్చబడడం అంటే ఏదో తీసేసి ఆపరేషన్ చేసి ఎట్టేసేది కాదు. మన ఆలోచన విధానమే మన మనసు. మన దేవుణ్ణి ఎక్కడో చూస్తున్నాం కాబట్టి ప్రభా సహాయం చేయని 2 చేతులు పైకెత్తి మనం ఏం చేస్తున్నాం? అంగలారుస్తూ ఉన్నాం ఒకసారి బాధ ఎక్కువైపోయినప్పుడు. కానీ ప్రభు ఎక్కడో లేడు. ఆయన ఎక్కడో లేడు. ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. మనం ఆయన వైపు తిరిగితే, మనం ఆయన్ని విశ్వసిస్తే, మనం ఆయన అర్థం చేసుకుంటే ఆయన మన జీవితంలో ఏం చెయ్యాలో అవి చేయడానికి చూస్తున్నాడు ఆయన. కానీ మనం ఎవరిని అపార్థం చేసుకుంటున్నాం చెప్పండి? మన ప్రభువుని అపార్థం చేసుకుంటున్నాం. ఏం ప్రభు ఏంటంటే నమ్ముకున్నాక మా బ్రతుకంతా చంద్రవందర అయిపోయింది అంటున్నారు. ఆయన నమ్ముకుంటే చంద్రవందర అవదు. ఆయన నమ్ముకుంటే పగిలిపోయినవి కూడా నూతనమైనటువంటి వస్తువులుగా కట్టబడతాయి, చెయ్యబడతాయి. అది మన ప్రభు. కానీ ఆయన మీద అలాంటి దురుద్దేశాన్ని నీలో చొప్పించింది ఎవరో తెలుసా? శత్రువు. నువ్వు రోగాలను పడడం దేవుని చిత్తమైన నిన్ను ఒప్పించింది ఎవరు తెలుసా? శత్రువు. లోకంలో ఉన్నప్పుడు అప్పుల బారిన పడడం మామూలు విషయమే. అదేమి నీకు ప్రత్యేకంగా జరగట్లేదు, అందరికీ జరిగింది నీకు జరుగుతుందని తత్వజ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో నిన్ను ఒప్పిస్తుంది ఎవరు తెలుసా? నీ శత్రువు. ఎందుకంటే నీ శత్రువు కనుక నిన్ను ఒప్పించి లోపరుచుకోకపోతే నువ్వు వాడిని వెళ్ళగొడతావు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ కాపరి, నీ కాపరి, ఈ రక్షకుడు, నీ రక్షకుడు, ఈ ప్రాణం పెట్టిన ప్రభువు, నీ ప్రాణప్రియుడు. ఆయన కేవలం నీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన వలె ఈ భూమి మీద నువ్వు ఉండాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైతే ఈ గ్రహింపు వస్తుందో వాళ్ళ మనసు రూపాంతరం అవ్వడం మొదలు పెడుతుంది. ఎవరు మనసు రూపాంతరం అవుతుందో వాళ్ళ జీవితం రూపాంతరం అవ్వడం మొదలు పెడుతుంది. ఎవరి జీవితం రూపాంతరం అవుతుందో ఆ జీవితం ప్రభావితం చూపించడం మొదలు పెడుతుంది. రూపాంతరం లేని జీవితాలు ఎవరిని ప్రభావితం చేస్తాయండి? ఎవరిని ప్రభావితం చేయలేవు. సంఘం ఎందుకు ప్రభావితం చేయలేకపోతుంది? ఆ ప్రభావం ఎందుకు కోల్పోయిందంటే కనుక సంఘం రూపాంతరం చెందట్లేదు కాబట్టి. సంఘం ఎందుకు రూపాంతరం చెందట్లేదంటే కనుక సంఘానికి రూపాంతరం చెందే ఆలోచన విధానం వాక్యంలో నుంచి లేదు కాబట్టి. సంఘం అబద్ధాలు నమ్ముతుంది. ఏంటి అబద్ధాలు? దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తాడు, దేవుడు ఒక్కొక్కసారి మనల్ని శిక్షిస్తాడు, దేవుడు ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తాడు? శ్రమలకు అప్పగిస్తాడు. అసలు మనం శ్రమ పడకూడదని ఆయన శ్రమ పడినటువంటి వ్యక్తి మనల్ని శ్రమలకు అప్పగించి మనకు విధేయత నేర్పిస్తాడా? ఫర్ సపోజ్ అండి, మీరు దేన్ని ముట్టుకున్నారండి, కరెంటు కొట్టింది. ఇప్పుడు కరెంటు కొడుతుందని మిగతా వాళ్ళకి ఎలా చెప్తారండి? మీరు వాళ్ళు చెయ్యట్టుకెళ్ళి దాన్ని ముట్టెత్తారా? మనం వెంటనే ఏం చేద్దాం? ఎవరు దూరంగా వెళ్ళిపోండి, అందరు దూరంగా వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు రాకండి. దీన్ని ముట్టుకుంటే ఏం కొడుతుంది? కరెంటు కొడుతుంది, షాక్ కొడుతుందని చెప్తాం మనం. నీకే ఇంత మంచి జ్ఞానం, మంచి అవగాహన ఉంటే నీ ప్రభువుకు ఉండదా?
నీ ప్రభు నీ చేయి పట్టుకెళ్ళి ఆ వైర్ని ముట్టుకునేలా చేసి కొట్టిందా కరెంటు, మరి అలాగుంటుంది, ఇక్కడ రాక ఇంకా అని చెప్తాడు ఆయన. ఆయన 3 దినాలు మరణ వేదనలోకి వెళ్ళాడు ఆయన. ప్రైజ్ లార్డ్. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. మీరెవరు? మీరు పాస్టర్ గారి సొత్తు కాదు. పాస్టర్ గారు ఏది చెప్తే అది ఆడడానికి, ఏది చెప్తే చేయండి. మీరు పాస్టర్ గారి సొత్తు కాదు. యు ఆర్ బిలాంగ్ టు గాడ్. యు ఆర్ వెరీ 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 ఆర్గన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని శరీర అవయవం మీరు. మిమ్మల్ని ఆయన ఎలా అప్పగిస్తాడు? ఆయన శత్రువుకి. మిమ్మల్ని ఎలాగ ఆయన శత్రువు నాశనం చేస్తుంటే ఆయన చేతులు కట్టుకుని ఎలా చూస్తాడు? మీ జీవితం చెదరగొట్టబడుతుంటే, మీ జీవితం, మీ కుటుంబం సమాధానం లేకుండా గొడవలు అవుతుంటే, మీ పిల్లలు మీరు వ్యతిరేకంగా చెదిరిపోతున్నట్టు అయిపోతుంటే ఆయన ఎలాగ చేతులు కట్టుకుని మౌనంగా ఉంటాడు ఆయన. వేకప్. అందరూ మేలుకుని ఒక గ్రహింపులోకి రండి. మేలుకుని కళ్ళు తెరుచుకోండి. ఏంటంటే కనుక ఆయన మీ ప్రభువు, మీ రక్షకుడు, మీ ప్రాణప్రియుడు. మిమ్మల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన చనిపోయి అంత ప్రేమించాడు మిమ్మల్ని. ఫర్ సపోజ్ ఎవరో మన కోసం చనిపోతాకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మనం వాళ్ళు మర్చిపోతామండి. ఇంక మనం మర్చిపోం. వాళ్ళు గుర్తుపెట్టేసుకుంటాం. మనం ఎంత అలా గుర్తుపెట్టుకుంటామంటే ఇంక అసలు మనం ఆ వ్యక్తి కోసమే. అతను చనిపోయిన తర్వాత మనల్ని ఎవరు కలుసుకున్నా, మనం ఎవరిని కలుసుకున్నా మొట్టమొదటిగా మనం ఆ వ్యక్తి కోసమే చెప్తాం వాళ్ళకి. అసలు నేను బ్రతుకున్నానంటే ఒకళ్ళు నా కోసం చనిపోయారండి, ఒకళ్ళు నా కోసం ప్రాణం పెట్టేశారండి, నేను మునిగిపోవాలండి, నన్ను వెనక్కి లాగేసి ఆయన మునిగిపోయాడండి, నన్ను కొట్టుకేసేసి ఆయన వరదలో కొట్టుకెళ్ళిపోయాడండి, నన్ను బయటికి గంటేసి అగ్నిలో ఆయన ఆగుతైపోయాడండి, ఆయన వైద్యం నాకు ఇచ్చేసి, ఆయన తీసుకోవాల్సిన మెడిసిన్ నాకు ఇచ్చేసి ఆ రోగంతో ఆయన చనిపోయాడండి పాపం. మనం ఎందుకు యేసు ప్రభు కోసం కనీసం మన ఆలోచనలో కూడా మనం ఆలోచించుకోలేకపోతున్నామంటే అది అంత వ్యక్తిగతంగా మన లోపలికి వెళ్ళలేదు కాబట్టి. మీ ప్రభు మీ కోసం చనిపోయాడు అన్న విషయం నీకు అంత వ్యక్తిగతంగా లోపలికి వెళ్ళలేదు కాబట్టి నువ్వు ఏదో మాలాంటి కొంతమంది ఇబ్బంది పెట్టినప్పుడు, మీటింగ్స్ పెట్టి మిమ్మల్ని ప్రభావితం చేసినప్పుడు ఆ 3 రోజులు యేసు ప్రభు కోసం మాట్లాడతాం మనం. ఆ 3 రోజులు సువార్త పరిచర్య లేదని అడుగుతాం మనం. తర్వాత మళ్ళీ ఏమైపోతాం? మనం కామ్ అయిపోతాం. వ్యక్తిగతంగా నీకు అది అర్థమైనప్పుడు మాత్రమే ఎవరు నీకు చెప్పవలసిన అవసరం లేదు, ఎవరు నిన్ను వెనకాల నుంచి నెట్టవలసిన అవసరం లేదు, ఎవరు నిన్ను పురుకొల్పవలసిన అవసరం లేదు. నువ్వు ధారాళంగా రక్షకుడి కోసం మాట్లాడతావు. నువ్వు హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సంఘానికి దేవునితో వ్యక్తిగత సంబంధం కావాలి. ఆ వ్యక్తిగత సంబంధం కూడా ఎలాగ వస్తుందంటే మీ విశ్వాసం మార్పు చెందడం ద్వారానే వస్తుంది. ఎవరో వచ్చి ఇక్కడ గట్టిగా అరవడం ద్వారా రాదు, మీ మీద చేతులేసి మిమ్మల్ని నెట్టడం ద్వారా రాదు. అవన్నీ తాత్కాలికం అంతే. పర్మనెంట్ ఏంటంటే వాక్యం మీకు అర్థం అవ్వాలి, ప్రభు ఎవరో మీకు అర్థం అవ్వాలి, మీ శత్రువు ఎవరో మీకు అర్థం అవ్వాలి. మీ శత్రువు ప్రభు కాదు, మీ శత్రువు మనుషులు కాదు, మీ శత్రువు మీ బంధువులు కాదు, మీ రక్త సంబంధులు కాదు. మీ శత్రువు వాళ్ళ వెనకాల పనిచేస్తున్నటువంటి మొత్తానికే శత్రువు, అందరికీ శత్రువు అయినటువంటి అపవాది. ఎప్పుడైతే ఇది మీకు అర్థమవుతుందో మీరు వ్యవహరించే విధానం మారిపోతుంది. ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా సినిమాలు చూసారండి? సినిమాలు చూడలేదా? ఒకళ్ళు ఉంటారు మాట, ఇంతకీ వాళ్ళే విలను లాస్ట్ దాకా తెలియదు, గొడవలన్నీ ఆలవాళ్ళు అవుతున్నాయని లాస్ట్లో తెలుస్తుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ వీళ్ళని కొడతాకి వెళ్ళినట్టు ఇలా తిరిగి వీళ్ళని కొట్టి నాకు నిజం తెలిసిపోయింది, మా కుటుంబం మా ఫ్యామిలీ క్లైమాక్స్ దాకా సఫర్ అవ్వడానికి బిగినింగ్ నుంచి నువ్వే రీజన్ అని మాకు అర్థమైపోయింది, ప్రారంభం నుంచి నువ్వే మొత్తం మీద అంతా చేస్తున్నావు అని అర్థమైపోయింది, నువ్వు బయటకు వెళ్ళిపోని ఇలా మెడపెట్టి గంటేస్తారు. ఆ కుటుంబం అంతా సంక్రాంతి పండుగలు చేసుకుని వంటలు వండుకుంటుంది, శుభం కొట్టబడుతుంది. మామూలుగా మనకు తెలిసిన సినిమా. అలాగే మీ శత్రు అపవాది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాహ్యంగా మీకు కనబడే వాటిని బట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకండి, మోసం చేసుకోకండి. అందరికీ ఇది కామనే,
అలాగే జరుగుతుంది. భూమి మీద మనిషి అన్నవాడికి వచ్చేదే ఇది, మనకి ప్రత్యేకంగా రావట్లేదు. ఇవన్నీ అపవాది మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ముసుగులు. అవన్నీ మీరు తీయాలి, అవన్నిటిని మీరు ఛేదించుకోవాలి. వాటన్నిటిని తీసి బయట పాడేసి మీరు గట్టిగా చెప్పాలి, నేను నా సొత్తు కాదు, ఐఎమ్ బిలాంగ్ టు గాడ్. నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నేను దేవుని సొత్తుని. మీరు ఎన్నిసార్లు ఈ మాట చెప్పగలరో రోజంతలో అన్నిసార్లు మీరు చెప్పండి. మీకు సమస్య ఎంత తీవ్రంగా అయిపోతుందో అంత తీవ్రంగా ఈ మాట చెప్పండి. నేను దేవుని సొత్తు, నేను దేవుని సొత్తు, నేను దేవుని సొత్తు. నా రక్షకుడు, నా కాపరి, నా ప్రభువు, నా స్నేహితుడు, నా ప్రాణప్రియుడు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికే నా జీవితంలోకి వచ్చాడని చెప్పండి మీరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి శత్రువుని జయించారు. శత్రువుని జయించడానికి నీ సాక్ష్యం కావాలి. పాస్టర్ గారి ప్రార్థన కాదు, ఎవరో చేతులు కాదు, ఏదో అభిషేకం కాదు. యువర్ టెస్టిమనీ, నీ నోట్లోంచి వచ్చే మాట, నీ ఒప్పుకోలు కావాలి. శత్రువుని నువ్వు జయించాలంటే ఆల్రెడీ గొర్రెపిల్ల రక్తం నీ మీద రెడీగా ఉంది. ఇప్పుడు నీ శత్రువు బయటికి పోవాలంటే, నీ శత్రువు నీ జీవితంలో, కుటుంబంలో, నీ పరిస్థితుల్లోంచి బయటికి పోవాలంటే నీ సాక్ష్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రభు మనందరికి అలాంటి కృప అనుగ్రహించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. మనందరం కలిసి ఒక చిన్న ప్రేయర్ చేద్దాం. మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు ప్రార్థించండి. మీకు ఏం అర్థమైందో ఈరోజు